ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజనరీ అని చెప్పుకుంటారు. ఇప్పుడు తాజాగా తన విజనరీలో భాగంగానే భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఒకవేళ పొత్తు కుదిరినా కుదరకపోయినా చంద్రబాబు నైజాన్ని ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడిని ఏ రకంగానే కలుపుకుందామనే ఆశపడుతున్నప్పటికీ ఢిల్లీలోని కేంద్ర పెద్దలు మోడీ, అమిత్ షా ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఒకవేళ కనుక మళ్ళీ బాబును చంకనెక్కించుకుంటే వారికి ఎదురయ్యే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటివే ప్రస్తుతం చర్చ రేగుతున్న నేపథ్యంలో బాబుని చాలా దగ్గర నుంచి చూసిన ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆకుల వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే పొత్తులేందే ఆయన జీవితం లేదు, అందరికీ తెలిసిన విషయం. సింగిల్గా వెళ్ళేందుకు ఆయన భయపడతాడు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా ఆయన సింగిల్గా వెళ్ళరు. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ భుజాలను ఎక్కడానికి లేదంటే చంకనెక్కడానికి సిద్ధమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని దగ్గరికి రానిచ్చుకుంటే భారతీయ జనతా పార్టీ ఎలా ఉండబోతుంది? మీరు ఏం సూచించబోతున్నారు గత అనుభవాల దృష్ట్యా? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇదే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు. విజనరీ అంటూ మీకు వచ్చి ఎన్నుపోటు పడడానికి రెడీగా ఉన్నాడు. అది ఎలాగో నేను చెప్తా. ఎందుకంటే వీడెంత దౌర్భాగ్యుడో దుర్మార్గుడో దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఆయనతో సన్నిహితంగా ఉన్న రోజుల నుంచి 90 నుంచి ఉన్న రోజుల నుంచి వీడు చేసిన ఏదో పని. ఆ రోజు ఢిల్లీలో మీకు ఎగానిస్ట్గా అన్ని స్టేట్లు తిరిగి ఆ రోజు ఢిల్లీలో నాకు కొంతమంది విలేకరులు కూడా చెప్పారు, ఏంది మీ నాయకుడు రచ్చగెలాలని. ఈ డాస్ అంతా ప్రైమ్ మినిస్టర్ అయిపోదాం, కొడుకుని ఇక్కడ సీఎం చేసేద్దామని తపనకు వచ్చి ఆ విధంగా చేసాడు. ఈడెంత ఎన్నుపోటుదారుడు అంటే మీరు వెన్నుపోటు పొడుచుకోవడానికి రెడీగా ఉంటే ఆయన దగ్గర తీసుకోండి. ఒకప్పుడు మీ మీద అమిత్ షా మీద రాళ్ళేసిన వ్యక్తి, నరేంద్ర మోడీ ఫ్యామిలీ గురించి ఎంత వల్గర్గా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు విజనరీ అంటున్నాడు. విజనరీ దేనిలో? వెన్నుపోటు పొడవడంలో విజనరీ నాయకుడు. వీడు విజనరీ అని 2040 అని చెప్పుకుంటున్నాడు. అసలు వీడి వయసు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడని, ఏం చేస్తాడని, ఇన్ని సంవత్సరాలు వీడు చేసిన పనేటి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వీడి పనేటి. విజనరీ హైటెక్ సిటీ తయారు చేశాను అన్నాడు. హైటెక్ సిటీ తయారు చేస్తే ఎందుకు మొన్న ఎలక్షన్లో పోటీ పెట్టలేదు? కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టలేదు. కాంగ్రెస్ ఇంటి పరిస్థితుల్లో రూలింగ్ తీసుకురావాలి, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నేను పోటీ చేస్తే రేవంత్ రెడ్డికి అన్యాయం జరుగుతుందని తపనతోని పోటీ పెట్టలేదు. తెలుగుదేశం మా కేడర్ అందరినీ సంకనాకిచ్చాడు. వెన్నుపోటు పొడవడంలో విజనరీ నాయకుడు. మామనే వెన్నుపోటు పొడిచాడు. మీరు లెక్క కాదు. పిల్లనిచ్చిన మామనే నెక్స్ట్ బామర్దిని అందరినీ తోడల్లి బామర్దిని అందరినీ అవకాశం వాడుకొని, అవసరానికి వాడుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకున్న తర్వాత వదిలేసే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఉదాహరణకి నేనే 33 సంవత్సరాలు ఎడనకాలు తిరిగితే నాకు చేసిన అన్యాయం ఒక్క మాట నిమ్స్లో మెడికల్ షాప్ ఇచ్చినట్టు ఇచ్చాడు. అది ఆదాయం వస్తుందని వాళ్ళ మేనల్ ఎడికించుకున్నాడు గురప్ప నాయుడికి. నా విషయంలో, నా 400 గజాల విషయంలో అవతలోడి దగ్గర కేఎల్ నారాయణ అనే వ్యక్తి దగ్గర డబ్బులు తిని నాకు అన్యాయం చేసిన మాట వాస్తవా కదా? ఈయన నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి మీద ఒట్టే చెప్పమనండి, నాకు అన్యాయం చేశాడా లేదా అని. ఇంతవరకు నాకు ఒక్క పని చేయలేదు. వాడుకొని వదిలేయడంలో వీడు నెంబర్ 1 విజనరీ. అంతేనా? నెంబర్ 1 విజనరీ అన్న. ఇంకోటన్నా, మెయిన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అంటే ఇంత పెద్ద పార్టీ ఏమిటి మీరు చూస్తారు కదా, తెలుగుదేశం పార్టీని చాలా 30 ఏళ్ల పాటు ఉన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ, చాలాసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ, ఇదంతా ఒక చరిత్ర ఉన్న పార్టీని ఎందుకు ఆయన సింగిల్గా పోటీ చేయలేకపోతున్నారు? భయమా, లేకపోతే పెరిగితనమా, లేకపోతే ఎందుకు, ఏ పరిస్థితుల్లో ఈయన పొత్తులు నువ్వురా అందరు రండి నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పడానికి కారణం ఏంటి? అసలు ముఖ్యమంత్రి అయినప్పుడే మామకి వెన్నుపోటు పొడిచాడు. అశోక్ గజపతిరాజుని చూపించి మామకి వెన్నుపోటు పొడిచాడు. ఎందుకు? బామరదల్లి వీళ్ళందరినీ దగ్గర తీసుకురావడానికి. వీటిలో భయం ఏంటంటే వీడు పార్టీ పెట్టి, జగన్మోహన్ రెడ్డి లాగా ఈయన పార్టీ పెడితే ఈయనకు ఆ విలువ తెలిసేది. ఒకళ్ళు ఎవరు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు కాబట్టి ఎప్పటికైనా వీడికి ఇండివిజువల్గా ఏమీ లేదు, ఉంది అని చెప్పమనండి. వీడికి పొత్తు లేకుంటే వీళ్ళకి గెలవమనండి. ఎన్టీ రామారావు మహానాయకుడు, ఆ మహానాయకుడు స్థాపించిన పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా
పోరాడి పెట్టిన పార్టీని వీడెళ్ళి కాంగ్రెస్కి ఇదే సపోర్ట్ చేసి అవును 2014 19లో సపోర్ట్ చేశారు. అది అవసరమా వీడికి? అవును. వీడు ఎంతసేపు వీడి పబ్బం గడుపుకోవడానికి ఏ పనైనా ఏ దుర్మార్గ పనైనా చేస్తాడు. దానికి ఉదాహరణకి నాకు సమాధానం చెప్పమనండి, నీకు అన్యాయం చేయలేదురా అని వెంకటేశ్వర మీద ఒట్టేసి చెప్పమనండి, చెప్పలేడు. అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళకి అనుభవం ఉందిగా. అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళేసి కొట్టించినోడే కదా. అదే నరేంద్ర మోడీని అమ్మనాపతుల ఫ్యామిలీ పరంగా తిట్టినోడే కదా. అటువంటి వ్యక్తిని మీరు నమ్ముకుంటే వెన్నుపోటుకి మీరు సిద్ధంగా ఉండండి. కానీ విజనరీ అంటున్నాడు. దేనికి విజనరీ? ఏం చేశాడని విజనరీ? ఈడు విజనరీ అంత 2040 వరకు ఏదో చెప్పుకొచ్చాడు. అంతవరకు ఈడు బతుకుతాడు. ఈడు వయసు అంతా ఇప్పటికే మతి మరుపు స్టార్ట్ అయిపోయింది. ఎవరు ఏంటనేది ఈడు విజనరీ. ఏ అవసరానికి ఏ గొడుగు పట్టాలి, ఎవరు కాలు పట్టుకోవాలో దానిలో విజనరీ. అంతే. అవసరాన్ని బట్టి ఊసర వెళ్ళి రంగులు మారుస్తున్నట్టు మారుస్తూనే ఉంటాడు. వీడికి దమ్ము ధైర్యం ఉంటే నా కౌంటర్ అమ్మనండి, నేను వీడి జాతకం ఇంకా బయటపడతా. వీడి జాతకం ఇంకా బయటపడతా. వీడు ఎంత దుర్మార్గుడో, ఎంత నికృష్టుడో. అంటే మొన్న ఎల్లో మీడియాలో కథనం వచ్చిందన్న. ఏంటంటే బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరాలని కోరుకుంటుంది బీజేపీ. అమిత్ షా మీరు రాకపోతే మాకు చాలా లోటు ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు మీరు రండి, వచ్చి సహకరించండి, ఈ దేశానికి మీరు కావాలి అని వారు బీజేపీ నాయకులు చంద్రబాబును బతిమలాడుతున్నట్టుగా వార్తలు రాసుకొచ్చారు. ఇదేమన్నా న్యాయమైన ఇదా? నరేంద్ర మోడీకి ఏమైనా సీట్లు తక్కువనా? నరేంద్ర మోడీకి వీడి అవసరమా? వీడిని చేర్చుకుంటే ఆయన నరేంద్ర మోడీకి వెన్నుపోటు పడవడానికి రెడీ తప్పితే వీడన్ని కథనాలన్నీ ఎందుకు? జనాలు నమ్మించడానికి ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం. నిజంగా నరేంద్ర మోడీకి వీడికి అవసరం ఉండేటట్టయితే నరేంద్ర మోడీ మాట్లాడతాడు కదా. ఈ సీఎం రమేష్, సుజనా చౌదరిని ఎందుకు నువ్వు పంపించావు? వాళ్ళు ఏమన్నా బీజేపీ జెండా మోసిన వాళ్ళ? నీ దగ్గర నీ దీనిలో గెలిచి నీ దీనిలో ఇదైన వాళ్ళు ఎందుకు పంపి? నీ మీద ఉన్న కేసుల్ని మభ్య పెట్టుకోవడానికి, నీ మీద ఉన్న కేసుల్ని వాళ్ళు కాపాడతారని ఉద్దేశం మీద నువ్వు వాళ్ళ దగ్గరికి పంపించావు. నీకు వాళ్ళు ఏం సాధించారు ఇక్కడ? సుజనా చౌదరి అనే మీద కేసుల్లో ఇరుక్కున్నాడు. సీఎం రమేష్ పైరుకారుడు. ఒకప్పుడు సీఎం రమేష్ చరిత్ర నాకు తెలీదా? సీఎం రమేష్ ఏ విధంగా తిరిగాడు, ఏ విధంగా అదే నిమ్స్ మెడికల్ షాప్ లో 10% షేర్ అడిగాను సీఎం రమేష్ నా దగ్గర. మరి అడిగి నువ్వు ఎలా సపోర్ట్ చేసావు? సీఎం రమేష్ చరిత్ర తెలుసు, సుజనా చౌదరి చరిత్ర తెలుసు. వీళ్ళందరినీ బీజేపీకి దేనికి పంపించావు? నిన్ను కాపాడుతారని. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం. దయచేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వెన్నుపోటుకి సిద్ధం అవ్వకండి. వీడు వెన్నుపోటులో విజనరీ, పిహెచ్డి చేసిన మనిషి. వీడిని నమ్ముకుంటే అనకూడదు, మీకున్న అసలు మీ గురించి నేను మాట్లాడేంత స్థాయి నాది కాదు. అయినా వీడి తాలూకా హిస్టరీ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా, వీడికి దమ్ము ధైర్యం ఉంటే నాకు సమాధానం చెప్పానండి. వీడు వెన్నుపోటు పడవలేదు. వైస్రాయ్లో ఏ విధంగా వెన్నుపోటు పొడిచి ఏ విధంగా చేశాడో దగ్గరుండి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని, వీడి జాతకం తెలిసిన వ్యక్తిని. వీడేదో అనుకుంటాడు ఒకప్పుడు సార్ అనేటోడిని, ఈరోజు నాకంత నా నిజాయితీ, నా ధైర్యం. వీడికి దమ్ము ధైర్యం ఉంటే నాకు సమాధానం చెప్పమనండి. వీడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని వెంకన్న స్వామి మీద కొట్టే చెప్పమనండి. వీడు మాట్లాడితే అబద్ధాలు అని. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఇది విన్నాం కదా, ఉన్నది ఉన్నట్టుగా కనికట్టు లేకుండా డైరెక్ట్గా కౌంటర్ ఇవ్వడంలో ఆకుల వెంకటేశ్వర గారి తర్వాత ఆయన టీడీపీలో చాలా కాలం పనిచేశారు. అయితే అక్కడ తీవ్రమైన మనోవ్యధను ఎదుర్కొన్నారు. ఉండలేక చాలా నష్టపోయి ప్రస్తుతం వైసీపీలో చేరిన పరిస్థితి. అంటే చంద్రబాబును నమ్ముకుంటే ఏ రకంగా ఇబ్బందులు పడతామన్నది ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన బీజేపీ పొత్తు ఏర్పాటు చేసుకుంటున్న దశలో పొరపాటును కూడా మళ్ళీ దగ్గరికి రానిస్తే వెన్నుపోటుకి సిద్ధంగా ఉండండి అంటూ అటు ప్రధాని మోడీ గారిని, ఇటు అమిత్ షా గారిని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి బీజేపీ నేతలు ఏ రకంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. మొత్తం మీద విజనరీ అన్న బాబు అసలు విజనరీ ఏంటంటే వెన్నుపోటు పడవడమే అసలైన విజనరీ అన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.